ఆవిడ అప్పటి నుంచి వాళ్ళకి లాయర్ ఎవరు, సిద్ధార్థ లోద్రా. ఫీజులు కడుతుంది ఎవరు, తెలుగుదేశం పార్టీ. ఆ కేసుకు ఆ రోజున ఎవరు చంపినటువంటి రోజున ఉన్నది తెలుగుదేశం అధికారులకి. ఆ డాక్యుమెంట్లు ఎందుకని రాలేదు బయటికి? ఆ రోజున చంపినటువంటి దస్తగిరి కూడా ఏమని చెప్పాడు, ఒక డాక్యుమెంట్ చూసుకుని మరి తీసుకెళ్ళాడు గంగిరెడ్డి అని చెప్పాడు కదా. ఆ తర్వాతనే గుండెల్లో వేసామని చెప్పాడు కదా. మరి చెప్పినటువంటి ఆ డాక్యుమెంటు ఎందుకు పట్టుకోలేదు ఆ రోజు పోలీసులు? ఆ తర్వాత సిబిఐ పట్టుకునే టైంలో ఎందుకు మార్చేశారు? అది ఎవరికి ప్రయోజనం? ఆ డాక్యుమెంటు ఆస్తి ఎవరు ఆస్తి? అది ఈ అమ్మాయికి రెండో పెళ్ళానికి రావాల్సినటువంటి ఆస్తి. అది ఈ అమ్మాయికి వస్తుంది. ఈ అమ్మాయి దాన్ని వాళ్ళు చేసుకుందిగా, వాల్చుకోవడం అంటారు. అంటే అమ్మాయి పేరుకి రిజిస్టర్ చేయించేసుకుందిగా, ట్రాన్స్ఫర్ చేసేసుకుంది కదా తన తండ్రి దాని ఇవన్నీ కూడా. అంటే ఏంటి, తన లబ్ధి పొందేసింది ఆ మర్డర్ ద్వారా. అంటే అక్కడ ఆ వ్యవహారంలో తన తండ్రిని చంపించింది ఎవరనేటువంటి ఆ దస్తగిరిని కాపాడాలనుకుంటుంది, చంపిన దస్తగిరిని. అది అవినాష్ మీదకి తీసుకెళ్ళింది తెలివిగా. అప్పుడు ఈ కథ అంతా కూడా నడిపించింది, ఆ రోజున సహకరించింది తెలుగుదేశం. ఎందుకంటే ఆ టైంలో అరెస్ట్ అవ్వాల్సిన వాళ్ళు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు వీళ్ళు మాట్లాడతారు, బాగానే ఉంది. ఎందుకు ఆ రోజున అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాల? ఎందుకు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల? ఒకవేళ అతనే చేయించాడని ఇప్పుడు కూడా బాబాయ్ని ఎవరు చంపారంటారు కదా. నువ్వు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆ రోజున? అవినాష్ రెడ్డి పిఏని ఒక్కడిని ఆ రోజున అరెస్ట్ చేశారు, ఏమైనా సాక్ష్యాలు తారుమారని చెప్పి. మరి అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే తెలుసు కదా ఎవరెందుకు చేశారు అన్నటువంటిది. జస్ట్ ఒక ఇద్దరిని అది